పెంచగలిగారు. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ 3,000 నుంచి 6,000. దివ్యాంగులు కొన్ని సంవత్సరాలుగా నా దృష్టిలో ఉంది, అందరూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, మాకు పెంచండి అని అంటుంటే అది కుదరలేకపోయింది ఎవరికి, ఏ ప్రభుత్వానికి కూడా. కానీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అద్భుతం కాబట్టి 3,000 నుంచి 6,000కి పెంచారు. అలాగే ఈ సామాజిక పెన్షన్స్ చాలా అవసరం ఇవన్నీ చెప్పి వీటి కోసం 1,939 కోట్లు గత ప్రభుత్వం వెచ్చిస్తే కూటమి ప్రభుత్వం 2,717 కోట్లు ఖర్చు చేస్తూ 63 లక్షల మందికి ఇది చేయూతనిస్తాం. ఆకలితోటి ఏదైనా బయటికి వెళ్ళి తిందాం తక్కువ ధరతో అనే అన్నా క్యాంటీన్ని మూసేసిన ప్రభుత్వాన్ని తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే పునరుద్ధరించింది. 204 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి సగటున రోజుకి 3 లక్షల మంది ఆకలి తీరుస్తాం. అలాగే దీపం పథకం ద్వారా తొలి విడతలో 1.15 కోట్ల గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందించారు. ఈ పథకం కోసం కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో 13,423 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయటం. అలాగే మత్స్యకారు సోదరులకి దాదాపు 1,22,965 మందికి 266 కోట్లు అందజేసిన 20,000 రూపాయల చొప్పున. అలాగే నారా లోకేష్ గారు ప్రత్యేకించి ఆయన తీసుకున్న ఈ ఎడ్యుకేషన్ ఈ శాఖల ద్వారా ప్రత్యేకించి నాకు వ్యక్తిగతంగా నచ్చింది అని చేసింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం. ఎంతసేపు ప్రభుత్వ పథకాలకి గత ప్రభుత్వంలో ఆయన పేర్లు పెట్టుకోవడం, వారి పేర్లు పెట్టుకోవడం కంటే కాకుండా ఎవరైతే సమాజానికి ప్రేరణగా ఉన్నారో అలాంటి వారి పేర్లు పెట్టడం మనస్ఫూర్తిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మన కిట్స్, స్కూల్ కిట్స్ అందించడం, ఇలాంటి చాలా రెవల్యూషన్ నిర్ణయాలు తీసుకున్న నారా లోకేష్ గారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ అనిపించింది. అలాగే తల్లికి వందనానికి దాదాపు 67 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఈ మొత్తంలో 1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తూ ఉంది. 10,000 చొప్పున 10,091 కోట్లు ఖర్చు చేస్తున్న ఈ పథకం 67 లక్షల మందికి పైగా లబ్ధి. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట మీద యువతని సరిగ్గా వదిలేసింది. ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన పాపాన్ని పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 16,347 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ హయాంలో ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చాలా బలమైన ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. 6,100 పోలీసు